హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ముఖ్యమైన సమాచారం. 24 విడత డబ్బులను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డబ్బులు ఎవరెవరికి పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో 24 విడతగా వచ్చే 2000 రూపాయలు మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉండడం చాలా అవసరం. ముందుగా పీఎం కిసాన్ పథకం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం 6000 రూపాయలు అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతకు 2000 రూపాయలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 2026 జూన్ 20న కేంద్ర ప్రభుత్వం 23వ విడతను విడుదల చేసింది. ఈ విడతలో దేశవ్యాప్తంగా 3.44 కోట్లకు పైగా రైతులకు సుమారు 18,880 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమ అయ్యాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23 విడతల్లో 4.46 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందాయి. ఇక 24 విడత విషయానికి వస్తే ప్రస్తుతం అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. కానీ మ్యాక్సిమం మనకు సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా కన్ఫామ్గా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. కానీ ఈసారి 24 విడత డబ్బులు పొందాలంటే రైతులు ముందుగానే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పీఎం కిసాన్లో మీ ఈకేవీసీ పూర్తయిందో లేదో చూసుకోవాలి. అలాగే రైతు భూమి వివరాలు పీఎం కిసాన్ రికార్డుల్లో సరిగ్గా నమోదై ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఈ వివరాల్లో ఏదైనా సమస్య ఉంటే పేమెంటు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ రైతులు 24 విడత కోసం ఎదురు చూస్తూ ముందుగా మీ పీఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేసుకుని ఈకేవీసీ భూమి రికార్డులు ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. అధికారిక తేదీ వచ్చిన తర్వాతే 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ సమాచారంపై మీ ఈకేవీసీ పూర్తయిందా, 24 విడత డబ్బులు 2000 రూపాయలు ఎప్పుడు వస్తాయని మీరు అనుకుంటున్నారు, కామెంట్లో చెప్పండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.